అందరూ అనుకుంటారు బిలియనర్స్ ఫ్లెక్స్ అంటే కార్స్, యాడ్స్, పెంట్ హౌసెస్ అని. అస్సలు కాదు. వాళ్ళ ఫ్లెక్స్ ఏంటంటే ఒక ప్లేస్. ఆ ప్లేస్ లో నువ్వు అడుగు కూడా పెట్టలేవు. రిచ్ పీపుల్ ట్రాఫిక్ ని తప్పించుకోవడం కాదు, వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. మొనాకో ఇది ఓన్లీ 2 కిలోమీటర్ స్క్వేర్ అయినా ఇక్కడ ఉండే ప్రతి థర్డ్ పర్సన్ మిలియనర్. ఇక్కడ ఒక ఫ్లాట్ 50 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ 2 కోట్లకు పైన ఉంటుంది. దాంతో ఇండియాలో ఒక అపార్ట్మెంటే కొనొచ్చు. స్విట్జర్లాండ్ లో ఒక సిటీ ఉంది, జురిష్ అని. ఇది సిటీ కాదు, ఒక ట్యాక్స్ వాలెట్. గూగుల్, యాపిల్, టెస్లా అందరూ వాళ్ళ ప్రాఫిట్స్ ని ఇక్కడే పార్క్ చేస్తారు. ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్ ఓన్లీ 9%. ఇండియన్ క్రీక్ ఐలాండ్, మయామి, దీన్ని బిలియనర్స్ బంకర్ అంటారు. ఓన్లీ 41 మ్యాన్షన్స్, ప్రైవేట్ గోల్ఫ్ కోర్ట్స్ అండ్ వాళ్ళకి ఓన్ పోలీస్ కూడా. జెఫ్ బీజోస్ ఇక్కడే 1100 కోట్లకి 2 ఫ్లాట్లు కొన్నాడు. బట్ బిలియనర్స్ అంతా ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళకి డబ్బులు సరిపోవు, వీళ్ళకి ఐసోలేషన్ కావాలి. ఒకసారి ఆలోచించండి, ట్యాక్స్ లేదు, ప్రాబ్లమ్స్ లేవు, పోవర్టీ లేదు, ఈవెన్ పొల్యూషన్ కూడా లేదు. అసలు అదొక కొత్త ప్రపంచం. ఇక్కడ అందరూ రెంట్లు, ఈఎంఐలను లెక్కేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు అధికారానికి ఉంటున్నారు. మనందరం అనుకున్నట్టు రిచ్ అంటే కార్లు, బంగ్లాలే కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్. వాళ్ళు కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అక్కడ ఎలాంటి బౌండరీస్ ఉండవు. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ తేజ పిఓవిని ఫాలో అవడం మర్చిపోకండి.